ఎంసెట్ కోచింగ్ కూకట్పల్లి బ్రాంచ్లో చేశాను, కానీ నాకు రాలేదు. ఎంసెట్ కోచింగ్లో అంటే చదివినా ఒక ప్లేస్లో ఉంటారు, చదవకపోయినా ఒక ప్లేస్లో ఉంటారు. మన రూట్స్ స్ట్రాంగ్గా ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అంటే చదవకపోవడానికి ఒక రీజన్ చెప్తా. మీ అందరికీ సత్య తెలుసు కదా, మా తమ్ముడు ఏం చదివిండి అనుకుంటారు? సాఫ్ట్వేర్లు, కంప్యూటర్లు అవన్నీ కాదమ్మా, ఇంటర్మీడియటే చేసిండు. అంటే ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో చేస్తే ఖచ్చితంగా మనం టాప్ ప్లేస్లో నిలబడతాం. నాకు ఎంసెట్ రాలేదని నేను చదువు పని చేస్తే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఇక్కడ ఎందుకున్నాను? నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి. ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మంచిగా చదువుకోండి, మంచి పొజిషన్లో ఉండండి. ఖచ్చితంగా నేను నమ్ముతా, ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దాని వైపు పోతే మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న టీచర్లకు కోపం రావచ్చు చదివే అని, కానీ నేను నమ్మను. చదువు ఎంత కావాలో బయట ఏం జరుగుతుందో అది కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది డ్యాన్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. నా అల్లుడు బాగా చదవడు, కానీ గేమ్ బాగా ఆడతాడు, డ్యాన్స్ బాగా చేస్తాడు. అది చాలు మాకు. ఏదో ఒక దాంట్లో ప్రతి ఒక్క కిడ్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీని నమ్ముకుంటే మీరు ఎక్కడో నిలబడతారు అని నేను బాగా చెప్తున్నాను. మీకు కోపం రావచ్చు అంటే నేను కూడా అట్లనే కూర్చుంటుంటే, అబ్బాయి ఎంతసేపు స్పీచ్లు చెప్తారు, మేము డ్యాన్సులు చేసుకోవాలి, వీళ్ళందరికీ కోపం వస్తుంది వచ్చి పక్కసేపు మాట్లాడితే. నేను అట్లనే అనుకున్నాను, ఎంతసేపు మాట్లాడతారు, నేను వచ్చిన స్టెప్పులు మర్చిపోతానేమో అని. మీరు ఇట్లా లోపిన ఇక్కడ లూపుతలేరు కదా, చూడాలి. మీరు అందరూ యూనిఫామ్లో ఉన్న వాళ్ళు ఇట్లా అంటారు. పాపం వాళ్ళు ఎంత పెద్ద గెటప్ వేసుకొని ఎప్పటి సంధి వెయిట్ చేస్తుండ్రు కదా అందరూ, లేదా? కానీ అందరు చాలా బాగా రెడీ అయ్యారు, నాకంటే అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు. నా అల్లుళ్ళకి చదువు చెప్పింది, నా అన్నకు చదువు చెప్పింది, నాకు చదువు చెప్పింది శ్రీ చైతన్య. నా పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా ఖచ్చితంగా శ్రీ చైతన్య చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రానున్నాను ఇక్కడికి, పట్టుబట్టి ప్రిన్సిపల్ గారు వదలలేదు అసలు. ఇప్పుడు కూడా మేము వరంగల్ వెళ్ళాలి, ఒక్క 2 minutes కోసం అన్న రమ్మన్నారు. సార్ కోసం, మీ అందరి కోసం వచ్చిన, స్పెషల్లీ నా అల్లుళ్ళ కోసం వచ్చిన, మీకోసం కూడా వచ్చిన. మీ దాంట్లో కూడా నాకు అల్లుళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్. బాయ్, టాటా. Thank you very much, ma'am, for your valuable